మరుగుపరచు ప్రభా. మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తిని నీడలో విశ్రమించువాడండి. ఆయన రెక్కల క్రిందనే మనకి క్షేమము కదా. అడగండి, అపాయం నుండి నన్ను తప్పించు ప్రభా, అపాది కార్యాల నుండి నన్ను తప్పించు ప్రభా. నీ రక్త చేత నన్ను కప్పు వేడుకున్నాము ప్రతి ఒక్కరము. అపాది పద్దాక గర్జించే సింహము అని ఎవరిని మృంగుదమా అని తిరుగుతూ ఉన్నాడండి. అడగండి, దేవా నీ భద్రత నాకు దయచే ప్రభా. Put your fence of protection around me, Lord. నీ అగ్ని కంచె నా చుట్టూ ఉంచు ప్రభా, నా కుటుంబం చుట్టూ ఉంచు ప్రభా, నా కలిగిన సమస్య చుట్టూ ఉంచు ప్రభా. I need your protection, Lord. కన్ఫ్యూజన్, భయము, పిరికితనము నన్ను వెంటాడుతుంది ప్రభా. ఈ ఆత్మ నుండి నన్ను విడిపించే దేవా నీకు స్తోత్రాలు ప్రభా. ఏ విషయంలో యూ నీడ్ టు డిక్లేర్ జీవితం అంతా ఓటమి, ఆల్వేస్ బీయింగ్ డిఫీటెడ్. ఎక్కడ చూసినా నష్టమే, ఏ పని ప్రయత్నాలు చేసినా వ్యర్థంగా పోతుందా? అడగండి, యేసయ్య నా పక్షాన ఉండి నాకు నిశ్చయంగా చేయమే. దేవా నీవు నా పక్షాన ఉండు ప్రభా, నాకు జయము దయచే ప్రభా. నా జీవితంలో నా ఓటమిని అంతా తీసివే ప్రభా. నోరు విప్పి వేడుకున్నామండి, డిక్లేర్ చేద్దాము, ప్రకటిద్దాము. ఏ విషయం డిక్లరేషన్ కావాలి? అపవాది మీ మనసుని దాడి చేస్తున్నా చెప్పండి, ఐ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. అపవాది, నాకు క్రీస్తు యేసు కలిగిన మనసు ఉంది. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి వీలేదు, నాకు నిరాశ కృంగుదల కలిగించడానికి వీలేదు. యేసు నామములో నాకు క్రీస్తు యేసు కలిగిన మనసు ఉంది, నా క్రీస్తు యేసు మనసు ఉంది. టెల్ లౌడ్లీ, మీరు నోరు విప్పి చెప్పండి,
కలిసి వేడుకుందామండి, వేడుకుందాం. The enemy might have been after you, or maybe the enemy is after you right now. ఎంతగానో మీ జీవితాల్లో నాశనం చేస్తూ, నెమ్మదిని పాడు చేస్తూ, మీ జీవితంలో నెమ్మది లేకుండా నిస్సహాయ స్థితిలోకి లాక్కొని వెళ్తున్నాడేమో. The Lord is prompting ప్రతి ఒక్కరిని మానసికంగా, శారీరకంగా ఏదో రీతిగా దాడి చేస్తూనే ఉన్నాడు. కుటుంబాన్ని దాడి చేస్తున్నాడా? మీ వ్యక్తిగత జీవితాన్ని దాడి చేస్తున్నాడా? మీ మనసుని పాడు చేస్తున్నాడా? గర్జించు సింహము వలె ప్రతిరోజు ఏ రీతిగా వీరిని పాడు చేద్దామా అని వెతుకుచూ తిరుగుచున్నాడండి. కానీ వాడిని చూసి భయపడనక్కర్లేదు, ఎందుకంటే సర్వశక్తుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన తోడున్నాడు. నీవు మా తోడున్నా ప్రభా. కానీ ఈ సమయంలో మీరు వేడుకోండి, దేవా ఈ అపాధి కార్యాల నుండి నన్ను విడిపించు ప్రభా, విడిపించు ప్రభా. ఎదుర్కొనే శక్తిని దయచే ప్రభా, పోరాడగలిగిన బలము దయచే ప్రభా. దేవునికి సమర్పించుకోండి, అపవాదిని ఎదిరించండి అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు డిఫీట్ ద ఎనిమీ, ఫస్ట్ యూ నీడ్ టు సరెండర్ టు జీసస్. మీరందరూ నోరు విప్పి చెప్తారా, దేవా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నానయ్యా. నేను చెప్తున్నానని కాదండి, మీ ఆత్మతో మీరు నిశ్చయంగా మీరు మాట్లాడుకుంటూ చెప్తారా, దేవా నా ప్రాణ ఆత్మ దేహాన్ని నీకు సమర్పిస్తున్నాను ప్రభా, సమర్పిస్తున్నాను ప్రభా. అపవాది నా కుటుంబాన్ని ముట్టడానికి వీల్లేదు, అపవాది నా ఇంటిని ముట్టడానికి వీల్లేదు, అపవాది నా దేహాన్ని ముట్టడానికి వీల్లేదు, అపవాది నా మనసుని ముట్టడానికి వీల్లేదు. దేవా నీవే నీ అగ్ని నా చుట్టూ ఉంచు ప్రభా, ఉంచు ప్రభా. ఒకవేళ శత్రు దండెత్తి నా మీదకి వచ్చిన భయపడను, ఎందుకంటే సైన్యములకు అధిపతి యొక్క దేవుడు నా పక్షాన ఉన్నాడు. చెప్పండి, ఇశ్రాయేలు దేవుడా నీవే నా తోడుండయ్యా. నీ సన్నిధిని నాకు ధైర్యము దయచే ప్రభా. Help me to know that you're with me, Lord. No matter what the circumstances, Lord. ఎటువంటి పరిస్థితులైనా నువ్వు ఉన్నావు అనే ధైర్యము నాకు దయచే ప్రభా. దిగులు పడుతున్నామా, భయము, తిరిగితనానికి చోటిస్తున్నామా? చెప్పండి, నా జీవితం అంతా నీ చేతిలో ప్రభా. మీరు సమర్పించుకోండి, నా జీవితం అంతా నీ చేతిలో ప్రభా. నా కుటుంబం అంతా నీ చేతిలో అయ్యా. నా కలిగిన సమస్తం అంతా నీ చేతిలో ప్రభా. ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ ఐ సరెండర్ టు యూ జీసస్. నోరు విప్పి చెప్తారా, నాకున్నదంతా నీకే ప్రభా, నీవే చూసుకో ప్రభా. పరిశుద్ధాత్మదేవా నన్ను బలపరచయ్యా. ఈ ముళ్ళు నా యొద్ద నుండి తీసివేయని ముమ్మార్లు పౌలు భక్తుడు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఈరోజు ఎన్నో ముళ్ళులు మన జీవితంలో ఉన్నాయండి. ఎన్నో ముళ్ళుల చేత విసిగించబడుతున్నాం, వేధించబడుతున్నాం. ఈరోజు మీరు వేడుకుంటున్నారేమో, దేవా ఈ ముళ్ళు నుండి నన్ను విడిపించి, ముళ్ళు నుండి నన్ను విడిపించి, నాకు అవ్వట్లేదు అయ్యా, నాకు శక్తి లేదన్న పరిస్థితిలో ఉన్నట్లయితే, ఈ ముళ్ళు నేను తీయనో అది నీకు అనవసరము, కానీ నా కృప నీకు చాలు అంటున్నాడండి యేసే. నా కృప ఉంటే నువ్వు ఎంతైనా పోరాడతావు, నా కృప ఉంటే నువ్వు ఎంతైనా ఎదుర్కొంటావు, నా కృప ఉంటే నీకు శక్తి ఉంటుంది, నా కృప ఉంటే నువ్వు వదిలిపెట్టవు, అంత సులభంగా వదిలిపెట్టవు. యూ విల్ కీప్ ఆన్ ఫైటింగ్. యేసయ్యా నీ కృప నాకు దయచే ప్రభా. యేసయ్యా నీ కృపతో నన్ను కప్పయ్యా. యేసయ్యా నీ కృప ఉంది అని నాకు ధైర్యము దయచే ప్రభా. పరిశుద్ధాత్మదేవా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఎక్విప్ చేయమని వేడుకుంటున్నానయ్యా. మమ్మల్ని అందరినీ ఎక్విప్ చేయి, ఎంపవర్ చేయ ప్రభా. ఎటువంటి తుఫాను వచ్చినా ఎదుర్కొనే శక్తిని నాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఈ శ్రమ నుండి నన్ను విడిపించమని వేడుకోవట్లేదు ప్రభా. ఈ శ్రమలో మాకు కావాల్సిన నీ కృప, శక్తి, ధైర్యము దయచేయమని వేడుకుంటున్నానయ్యా. ఈ బిడ్డలు ఎట్టి పరిస్థితిలో ఉన్నా నీవున్నావనే ధైర్యము దయచే ప్రభా. నేను వదిలిపెడతాను, నేను వెనక్కి వెళ్తాను, ఐ గివ్ అప్, ఐ హ్యావ్ నో మోర్ స్ట్రెంగ్త్ అనే పరిస్థితులు ఎవరు ఉండకూడదు ప్రభా.
నన్ను బలపరచు, క్రీస్తునందు సమస్తము సాధ్యం అని చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రభా. ఈరోజు ఈ సమయాన్ని అంతటి నీ హస్తాలకు అప్పచెప్తున్నానయ్యా. ఈ ముందున్న సమయాన్ని అంతటి దీవించు ప్రభా. నీ ఆత్మకార్యాన్ని కొనసాగించు. బలహీనులుగా ఉన్న వారిని బలపరచు, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచు. చెదిరిపోయిన గుండె చెదిరిన పరిస్థితులు ఉన్న వారి తండ్రి ప్రతి గాయాన్ని నీవే మానుపయ్యా. ఈరోజు మమ్మల్ని అందరినీ నీ ఆత్మ ద్వారా బలపరిచి నడిపించి శక్తిని అనుగ్రహించి ఒక నూతన ఆనందముతో మేము తిరిగి వెళ్ళే కృపను మాకు దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. అందరం బిగ్గరగా ఆమేన్ చెప్తామండి. దయచేసి కూర్చుందాం.